ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాల్సిందే. నేను ఎంఎడ్లో సీట్ పొందినప్పుడు మా ఫ్రెండ్స్ అన్న మాటలు ఇవి. నాకు అర్థం కాలే ఎంజాయ్మెంట్ అంటే ఏంటని అడిగిన. సాయంత్రం సిట్టింగ్ కూర్చోవాలా అన్నారు. అది కూడా అర్థం కాలే. సాయంత్రం తర్వాత అర్థమైంది నాకు. బార్కి తీసుకుపోయారు నన్ను. టేబుల్స్ వేసిండ్రు, ఒక ఆరుగురం కూర్చున్నాం. మందు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంకా ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడటం. ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇది సరిపోదు, ఇందులో ముంచేయాలి అవన్నీ. గ్లాసులు పూసిండ్రు బీరు, తర్వాత ఇంకా మంది ఏమేమో తెప్పించిండ్రు. ఒక్క సిప్ తాగుతుంది కదా, చేదు దరిద్రంగా అనిపించింది. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూనే ఉన్నా కదా నేను, నా యొక్క అచీవ్మెంట్ను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. కానీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ అది ఒక తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి పెగ్గులు పడతా ఉన్నాయి. 5-6 పెగ్గుల తర్వాత ఒక ఫ్రెండ్ బల్లును కక్కున్నాడు. ఎదుటి వ్యక్తుల మీద, ఇంకో ఫ్రెండ్స్ మీద అంతా, షర్ట్ల మీద అంతా డర్టీ అయిపోయింది, వాసన టోటల్గా. ఇది ఎంజాయ్మెంటా? ఆ తర్వాత లేచిన తర్వాత ఒకడు ఊగుతున్నాడు, మాట తడబడుతున్నది, మాట్లాడటం రావటం లేదు, అది ఎంజాయ్మెంటా? రోడ్డు మీద వచ్చేటప్పుడు వాడు ఆడికి ఇడికి ఊగుతా ఉన్నాడు, 10 మంది కామెంట్ చేస్తూ ఉన్నారు, వీని పని అయిపోయిందిరా, వీడు వేస్టింగ్గా, అయ్యావ ఎంత బాగుండ్రి, వీడు ఇట్లా తయారైపోయింది అని చెప్పేసి వెక్కిరించడం, అది ఎంజాయ్మెంటా? సిగరెట్ తాగటం, అది ఎంజాయ్మెంటా? ఒక్క పఫ్ లాగితే టోటల్గా దగ్గు, అది ఎంజాయ్మెంటా? గుట్కా తినడం ఎంజాయ్మెంటా? ఏమో నాకైతే అర్థం కాలే, కానీ వాళ్ళకి అది ఎంజాయ్మెంటే. అయ్యా, ఎంజాయ్మెంట్ అంటే కేవలం తినడము, తాగటము, సిగరెట్ తాగటము, మత్తు పానీయాలు తీసుకోవటం కాదు నా దృష్టిలో. ఎంజాయ్మెంట్ అంటే వేరే వేరే వ్యక్తులకు వేరే వేరే విధమైనటువంటి ఎంజాయ్మెంట్లు ఉంటాయని నా అభిప్రాయం. డబ్బు బాగా సంపాదించి అమ్మకు గాజులు చేయించినాం అనుకో, అది ఎంజాయ్మెంట్. లక్షలు సంపాదించి నాన్నకు ఒక బైక్ కొన్నాం అనుకో, అది ఎంజాయ్మెంట్, అది తృప్తి. బాగా ఆకలి ఉన్నవానికి నలుగురికి అన్నం పెడితే అది ఎంజాయ్మెంట్. ప్రాణం పోయేటటువంటి వ్యక్తికి రక్తదానం చేస్తే ఎంజాయ్మెంట్. ఇది ఎంజాయ్మెంట్ ఏమో నా దృష్టిలో. ఎంజాయ్మెంట్ అంటే కేవలం సినిమాలు చూడటము, కేవలం క్లబ్లకు వెళ్ళటము, సర్కసులు చూడటము, బాతకాన్ని కొట్టడం కాదు. అది కొంతమందికి ఎంజాయ్మెంట్ అయితే అయి ఉండొచ్చు, కానీ అందరికీ అది ఎంజాయ్మెంట్ కాదు. వేరే వేరే వ్యక్తుల యొక్క ఎంజాయ్మెంట్ వేరే వేరే రకాలుగా ఉంటుంది. పొద్దున్న లేచి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని పారాయణం చేస్తే కొంతమందికి ఎంజాయ్మెంట్. పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి హాయిగా రిలాక్స్ అయితే అది ఎంజాయ్మెంట్. ఓ కథల పుస్తకం చదివితే ఎంజాయ్మెంట్, ఓ నవల రాస్తే ఎంజాయ్మెంట్, ఓ కథ రాస్తే ఎంజాయ్మెంట్, ఓ కవిత రాస్తే ఎంజాయ్మెంట్, స్విమ్మింగ్ ఎంజాయ్మెంట్ కొంతమందికి, డ్యాన్స్ ఎంజాయ్మెంట్ కొంతమందికి, సాంగ్స్ ఎంజాయ్మెంట్ కొంతమందికి. మరి వేరే వేరే దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటే కేవలము తాగటము, తినటము, రోడ్డు మీద పడిపోవటము, వాళ్ళ పేరెంట్స్కి చెడ్డ పేరు తీసుకురావటం ఎట్లా ఎంజాయ్మెంట్ అవుతుంది? నా ఉద్దేశము జీవితంలో సెటిల్ అయ్యి మధుపాన ప్రియులకు ఉద్దేశించింది కాదు. ఇప్పుడే జీవితాన్ని ఆరంభించేటటువంటి యువకులకు, టీనేజ్ పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, ఎంజాయ్మెంట్ అంటే కేవలం తినడం, తాగటము అనేది కాదు. పుస్తకాల్లో ఎంజాయ్మెంట్ వెతుక్కోండి, పనులలో ఎంజాయ్మెంట్ వెతుక్కోండి. నా ఎంజాయ్మెంట్ అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, ఓ క్లాస్ చెప్పటం, ఓ 10 మందితో మాట్లాడటం, సరదాగా ఉండటం, జోకులు వేసుకోవటం నా దృష్టిలో ఎంజాయ్మెంట్. మరి నీ దృష్టిలో ఎంజాయ్మెంట్ ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.